హాయ్ బ్రో. హాయ్ మీ చెప్పండి. పేరు? గురువేందర్ నా పేరు. గురువేందర్. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తామండి. సీజన్ 7లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా కంటెస్టెంట్ అంటే ప్రశాంత్ అని ఎవరు. ఎందుకు? ప్రశాంత్ అంటే మంచిగా ఆడతాడు, ఎవరిని ఏమనడు, తన తప్పు లేకుండా ఎవరిని కూడా నోరు జారి ఎవరిని ఏమనడు. అట్లానే నా ఎవరు ప్రశాంత్. ఎందుకు ఇష్టం? ఎవరు ఎందుకంటే అతను కూడా అంతే, అతను తప్పు లేకుండా ఎవరిని ఏమనడు. కానీ ఇతన్ని తప్పు లేకుండా ఇంకా అమర్ కానీ శోభ కానీ అయ్యి నిందలు అంటుంటారు కదా, దానికి ఎవరు రియాక్ట్ అవుతాడు, నాకు రీజన్ కావాలంటాడు, అంతే ఏముండదు. సో ఇప్పుడు వరకు జరిగిన ఎలిమినేషన్స్లో అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించిన ఎలిమినేషన్ ఎవరిది? అంటే బోలే. బోలే. ఎందుకు బోలే? ఎందుకంటే బోలే ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అది షోలా. అతను లేని షో అతను ఉంటే మొత్తం ఫన్ అవుతుండే, కానీ అతను ఎటువంటి రీజన్ లేకుండా అతన్ని తీసేస్తారు. బోలేని మిస్ అవుతున్నారా నామినేషన్స్లో? ఇప్పుడు అంటే ఇంకేముంది, వెళ్ళిపోయే వ్యక్తే కదా, వదిలేసినాం ఇంకా అంతే. సో ఇప్పుడున్న టాప్ 6లో మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు మీ ప్రకారం? మా ప్రకారం అయితే అమర్ పోతాడు. అమర్ వెళ్తాడు. అమర్ కానీ ప్రియాంక కానీ నెక్స్ట్ ఎలిమినేట్ అవుతారు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ అన్నకి ఎవరికి ప్రశాంత్కి వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంది కాట. అట్లా అంటాం. ఇంకా డి అయ్యేది ఎవరికి ఉందంటే ఎవరు కూడా వెళ్ళే అవకాశం ఉంటే ప్రశాంత్కి శివాజీ అన్నగా పడుతుంది. సో ఫీమేల్ కంటెస్టెంట్లో ప్రియాంక జైన్ కాకుండా టాప్ 5కి ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో ఎవరు డిజర్వ్? అంటే అర్థం కాలేదు నాకు. ఎలిమినేట్ అయిన అమ్మాయిల్లో టాప్ 5 వరకు వీళ్ళు ఉంటే బాగుండ్రు అనిపించే కంటెస్టెంట్ ఎవరు లేరు. ఒక్కరు కూడా? అందరూ ఫస్ట్ సెకండ్ వీక్లో పోవాల్సిన వాళ్ళే. ఫస్ట్ సెకండ్ వీక్ అంతే. సో రతిక రీఎంట్రీ ఇచ్చింది, టాప్ 5 వరకు ఉంటుందని అనుకున్నారా మీరు? అసలు ఆమె రీఎంట్రీ ఎందుకు ఇచ్చిందో అర్థం కాలే. ఫస్ట్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోకుండా అదే మ్యాటర్. సో బిగ్ బాస్ ఏమైనా టీఆర్పీ ప్లాన్ చేసి రతికని రప్పించారంటారా? అదే అనుకుంటున్నా నేను. చాలా మంది రతికని మిస్ అవుతున్నాం టాప్ 5 అంటున్నారు. వాళ్ళందరూ గలీజ్గా ఉంటారు అంతే. సో శోభా శెట్టి ఎలిమినేషన్ ఎలా అనిపించింది మీకు? నేనైతే మస్తు ఖుషి అయినా. ఎందుకు? అసలు ఆమె ఎలిమినేట్ అయినా ఆ రోజు నేను స్టేటస్ కూడా పెట్టినా మంచిగా. ఎందుకు అంతగా? ఎందుకు, ఆమె మంచి మనిషి కాదు, అందరి మీద కయ్యి అని అరుస్తుంటుంది. రీజన్ చిన్న విషయాన్ని అంతా చేస్తుంది, చివరికి ఆమెనే మళ్ళీ పువ్వాయి కూర్చుంటుంది. అవసరం. సో బిగ్ బాస్ బజ్ చూసారా మీరు? శోభా శెట్టిది బజ్లో ఒక్క క్వశ్చన్కి కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, నేను చెప్పను, ఇవే ఆన్సర్. ఇలాంటివి ఉంటాయి. అందుకనే దాన్ని ఫస్ట్ వీక్లోనే తీసేయమని నేను ఇప్పటికి డైలీ పెడతాను బిగ్ బాస్కి ఇన్స్టాలో మెసేజెస్, దాన్ని తీసేయండి రా అని మొన్నడే తీసేశారు. సో 14 వీక్స్ శోభా శెట్టి అసలు హౌస్లో ఎలా సర్వే అయ్యిందంటారు జనాలు ఓట్లు లేకుండా? జనాలు ఓట్లే ఏం లేదు, బిగ్ బాస్ సపోర్ట్ చేశాడు అంతే. బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేశారు అనుకుంటున్నారు? ఇక బిగ్ బాస్నే అడగాలి ఆ విషయం మనం. బిగ్ బాస్ ఏం చేస్తున్నాం మరి శోభాకి, అంతే. సో బిగ్ బాస్ టీము కావాలనే స్టార్ మా బ్యాచ్ ని ఓట్లు పడకపోయినా ఉంచారు అంతే. మీకేమనిపిస్తుంది? నేను అదే అనుకుంటున్నా, ఎందుకంటే మనం చెప్పలేం దానికి. ఇక సో ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే అమర్దీప్ పల్లవ్ ప్రశాంత్ ని టార్గెట్ చేసుకుంటూనే వచ్చాడు. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ కూడా పెద్దగానే గొడవలు జరిగాయి వాళ్ళ. సో వాళ్ళిద్దరికి ఏమైనా ఇష్యూస్ అంటారా? ఇష్యూస్ అంటే ఏం లేదే కానీ ఇంకా అమర్దీప్ అలాగ ఉంటాడు కదా, అమర్దీప్ పల్లవ్ ప్రశాంత్ పట్ల చేసే బిహేవియర్ చూస్తే నాకు అస్సలు నచ్చదు. నేనైతే నిజంగా చదువుతున్నా, నేను హౌస్లో పోతే వాడు పిచ్చ కొట్టుడు కొడతా, నిజంగా చదువుతున్నా కదా, కనీసం వాడు బయటకు వచ్చినాకన్నా కొడతా. ఆ రోజు మటుకి నేను ఆడ కాసుకొని కూర్చుంటే వాడు వచ్చేది రోజు, నిజంగా చదువుతున్నా ఆ విషయం వాటికి. సో ఇప్పుడు ఉన్న టాప్ 6లో ఎవరు టాప్ 1లో ఉంటారు, ఎవరు టాప్ 2లో ఉంటారు? నేనైతే శివాజీ అన్న ప్రశాంత్కి పడతా చివరికి, వీళ్ళిద్దరే ఉంటారు. నేనైతే విన్నరు చెప్పలేం, ఇది మటుకు చెప్పలేం, ఎందుకంటే శివాజీ అన్న అలాగ ఉంటాడు, ప్రశాంత్ అలాగ ఉంటాడు, ఎవరికి కూడా ఉండే అవకాశం ఉంది. సో విన్నింగ్ పల్లవ్ ప్రశాంత్ ఇంకా శివాజీ గారు కాకుండా అమర్దీప్ విన్ అయితే కప్పు, నేను కప్పు పగలగొట్టేస్తా ఫస్ట్, లేదంటే ఇంటర్ రాళ్ళు తీసుకొని బాంబులు తీసుకొని పోయి బిగ్ బాస్ హౌస్లో వేసేసి వస్తా, అంతే చేస్తాను. అట్లుంటుంది. మొత్తానికి ఒక్క మాటలో బిగ్ బాస్ సీజన్ 7 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ షో చూసేది కూడా మ్యాక్సిమం ఇప్పుడు ప్రశాంత్ ఉండటం వల్లనే చూస్తారు. ప్రశాంత్ శివాజీ అన్న వీళ్ళ ముగ్గురు వల్లనే ఆ షో రన్ అవుతుంది. నిజం చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు లేకుంటే ఆ షో చూసేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు, అంతే అంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే.